మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ ప్రేమధార బైబిల్ అధ్యయనాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈనాటి మన ధ్యాన భాగంగా లేవియ కాండము 13వ అధ్యాయము 5 నుండి 28వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో మనము కుష్ఠరోగమునకు సంబంధించి కొన్ని విషయాలను గమనించాం. కుష్ఠునకు పాపమునకు గల పోలికలను చూశాం. ఇక నేటి పాఠంలో మరికొన్ని విషయాలను లోతుగా తెలుసుకుంటాం. కుష్ఠరోగికి శరీరంపై మొదట్లో పొడ వంటిది కనిపించినను రాను రాను శరీరం అంతటికి అది వ్యాపిస్తుంది, అన్ని అవయవాలను తినివేస్తుంది, చివరికి రోగి మరణిస్తాడు. ఇది గొప్ప విషాదాంతం. కుష్ఠరోగము మనిషిని క్రమేణా తినివేసినట్లే పాపము మనిషిని ఆధ్యాత్మికంగా తినివేస్తుంది. ఈ రోగం వలన రోగికి ఎటువంటి స్పర్శ ఉండదు. పాపముకున్న లక్షణం కూడా ఇదే. పాపము మనిషికున్న మనస్సాక్షిని స్పర్శ లేకుండా చేస్తుంది. దీనినే వాత వేయబడిన మనస్సాక్షి అని వాక్యము చెబుతుంది. ఈ పాప కుష్ఠరోగమును గూర్చి ఎన్నో విషయాలను ఈ సందేశంలో మనము వినబోతున్నాం. ఇక సందేశంలోనికి వెళ్దామా? ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మనం లేవియ కాండం 13వ అధ్యాయం 5వ వచనం నుండి 28వ వచనం వరకు వినబోతున్నాము. ప్రతివాక్యము జాగ్రత్తగా గమనిస్తూ వినండి. యాజకులు 7 దినములు పొడగలవాణ్ణి కడగా ఉంచాలి. 7వ నాడు యాజకుడు అతన్ని చూడాలి. ఆ పొడ చర్మమందు వ్యాపించక అలాగే ఉంటే యాజకుడు మరి 7 దినములు వానిని కడగా ఉంచాలి. 7వ నాడు యాజకుడు రెండోసారి వాణ్ణి చూడాలి. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపించక అదే తీరున ఉంటే యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయించాలి. అది పక్కు మాత్రమే. వాడు తన బట్టలు ఉతుక్కొని పవిత్రుడవుతాడు. అయితే వాడు తన శుద్ధి విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు రెండోసారి యాజకునికి కనపడాలి. అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయించాలి. కుష్టు పొడ ఎవరికైనా ఉంటే యాజకుని వద్దకు వానిని తీసుకొని రావాలి. యాజకుడు వానిని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడల, అది వెంట్రుకలను తెల్లబారేటట్లు చేసిన ఎడల, వాపులో పచ్చిమాంసము కనబడిన ఎడల, అది వాని దేహ చర్మమందు పాత కుష్టు గనుక యాజకుడు వాడు అపవిత్రుడు అని నిర్ణయించాలి. కుష్టు చర్మ వ్యాధి. ఇది చర్మపు కొరుకుడు వ్యాధి అవ్వవచ్చు. కుష్ఠురోగి పట్టణం వెలుపలే జీవించాలి. ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. 2 రాజులు 5వ అధ్యాయం 1వ వచనం నుండి 27వ వచనం వరకు నయమాను అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఇతడు గొప్ప ప్రభుత్వ ఉద్యోగి. కుష్ఠురోగి మొదట్లో చిన్న పొడ పక్కు కనపడినా రాను రాను శరీరమంతటికి అది వ్యాపిస్తుంది. తల వెంట్రుకలు రాలిపోతాయి. కనుబొమ్మల వెంట్రుకలు కూడా రాలి పడిపోతాయి. గోళ్ళు ఊడిపోతాయి. కాలివేళ్లు చేతివేళ్లు కూడా ఊడి రాలి పడిపోతాయి. పళ్ళ చిగుళ్ళు వదులై పళ్ళు రాలి పడిపోతాయి. ముక్కు, కండ్లు, నాలుక వీటన్నిటినీ కుష్టు తినేస్తుంది. చివరికి రోగి మట్టిలో కలిసిపోతాడు. కుష్ఠురోగం విషాదాంతం. అయితే నయమాను అనే కుష్ఠురోగి గాథ సుఖాంతం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడినట్లు, దురాశ గర్భము ధరించి పాపమును కంటే పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. కుష్ఠురోగం ఉన్నవారు జీవచ్ఛవాలైపోతారు. పాపం వలన వచ్చే జీతం మరణం. కుష్ఠురోగి బ్రతికి ఉన్నా అతడు చచ్చినట్లే. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయం 7, 8 వచనాలు అంటున్నాయి, మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు, మనిషి ఏది విత్తితే అదే పంట కోస్తాడు. శరీరేచ్ఛలను బట్టి విత్తేవాడు తన శరీరం నుండి క్షయమనే పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంటను కోస్తాడు.
ఇది సార్వత్రికమైన ప్రకృతి నియమం. కుష్ఠురోగంలాగే పాపము మనిషిని పూర్తిగా నాశనం చేస్తుంది. కుష్టు మనిషిని అమాంతంగా తినేస్తుంది. ఇది గుండెపోటు లాంటిది కాదు, మనిషిని క్రమేణా చంపుతుంది. అలాగే పాపం కూడా. జీవిస్తున్నాడు అన్న పేరు మాత్రం ఉంటుంది గాని అతడు మృతుడే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో పౌలు పాపిని గురించిన వాక్చిత్రం మన ముందు ఉంచుతున్నాడు. మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను బ్రతికించాడు, క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మునుపు మీరు ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నారు. కుష్ఠురోగంలో మరో విశేష లక్షణం ఉంది, గమనించండి. ఈ రోగం వల్ల తీవ్రమైన నొప్పి ఏమీ కలగదు, దుర్భరమైన చురుకులు, పోట్లు, మంటలు ఏమీ ఉండవు గాని రోగికి పుట్టెడు దుఃఖం. అతనికి శాంతి, విశ్రాంతి ఉండవు. పాపం లక్షణం కూడా అచ్చం అలాంటిదే. కుష్ఠురోగుల బాధను చూచి, వారి వికృత స్వరూపాన్ని చూచి అందరూ అసహ్యించుకుంటారు, కొందరు నవ్వుతారేమో కూడా. పాపం మనిషిని హాస్యాస్పదమైన స్థితికి దిగజారుస్తుంది. రాను రాను కుష్ఠురోగికి స్పర్శ జ్ఞానం పూర్తిగా నశిస్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, వారు సిగ్గులేని వారై ఉండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుకోవడానికి తమను తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు. కుష్ఠురోగికి ఒక విధమైన విషాద దృక్పథం అలవడుతుంది. 1 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినట్లు వీరు వాత వేయబడిన మనస్సాక్షి గల పాపులు. కొన్ని రకాల కుష్ఠురోగాలు వంశపారంపర్యంగా వస్తాయి అంటారు. దాని సంగతి ఎలా ఉన్నా పాపరోగం మాత్రం వంశపారంపర్యంగా వస్తుంది అనేది నగ్న సత్యం. పాపులు కనే సంతానం కూడా పాపులే. జనాభా వృద్ధి అవుతుంది అంటే పాపుల సంఖ్య వృద్ధి అవుతుంది అని గ్రహించాలి. విద్య చేత, నాగరికత చేత మానవ స్వభావం మారదు. యేసు తన స్వభావం నీకిచ్చి నీ పాప స్వభావాన్ని ఆయన తీసుకున్నాడు. కుష్ఠురోగిని దేవాలయంలోకి కూడా రానివ్వరు. దేవుడు మహాపరిశుద్ధుడు, ఆయన నీతికి పరిశుద్ధతకు కర్త, వాటిని కొనసాగించగలవాడు కూడా. యెషయా 59వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మీ పాపములు ఆయన ముఖాన్ని మీకు మరుగు చేశాయి గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. ప్రకటన 21వ అధ్యాయం 27వ వచనం, 22వ అధ్యాయం 15వ వచనం ప్రకారం నూతన యెరూషలేములోకి పాపి ప్రవేశించలేడు. అతని పాపములు క్షమించబడి అతని హృదయం యేసు రక్తముతో కడగబడి ఉంటేనే కాని అతడు పరమ యెరూషలేములో అడుగు పెట్టడానికి కూడా యోగ్యుడు కాడు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వాడే దానిలో ప్రవేశిస్తాడు. గాని నిషిద్ధమైనది ఏదైనా, అసహ్యమైన దానిని జరిగించేవాడైనా దానిలోకి ప్రవేశింపడు. కుక్కలు అనగా కుక్కబుద్ధి గలవారు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతివాడు వెలుపలనే ఉండిపోతాడు. కుష్ఠురోగం పాపానికి సమగ్రమైన వస్తుపాఠం. యాజకుడు అతన్ని పరీక్షించి అతడు కుష్ఠురోగి అని బహిరంగ ప్రకటన చేయాలి. అలాగే మన పరమ వైద్యుడు మానవులను ఉద్దేశించి అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. మనుష్యులందరూ పాపము చేసి దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనలను తన దగ్గరికి రమ్మని యేసు పిలుస్తున్నాడు. పాప కుష్ఠురోగిని ఆయన ముట్టి బాగు చేస్తాడు. అందుకే ఈ అధ్యాయానికి ఇంత పెద్ద ఉపోద్ఘాతం చెప్పవలసి వచ్చింది. పాప కుష్ఠును పసికట్టి పరమవైద్యుడైన యేసు యొద్దకు తేవాలి. ఆయన స్వస్థపరుస్తాడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 6-7 వచనాలు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు. ఆయన 1000 మందికి కృపను చూపుతూ దోషమును, అపరాధమును, పాపమును క్షమిస్తాడు.
గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరాల వరకు తండ్రుల దోషాన్ని కుమారుల మీదికి, కుమారుల మీదికి రప్పిస్తాడు. ఈ మాట పాత నిబంధనలోనిది అంటారా? కొత్త నిబంధన దేవుని దీర్ఘశాంతాన్ని గురించి ఏమంటోంది? 2 పేతురు 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేసేవాడు కాడుగాని ఎవడూ నశించాలని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందాలని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. రోగ నిర్ధారణకు ముందు యాజకుడు ఆ వ్యక్తిని 1 వారం రోజుల పాటు కడగా అనగా ప్రత్యేకంగా ఉంచుతాడు. అది కుష్టుగా కనపడవచ్చు, అయినా తొందరపడి నిర్ణయం చేయడు. దేవుడు కూడా పాపుల విషయమై ఎంతో దీర్ఘశాంతం వహిస్తున్నాడు. రోమాపత్రిక 11:32 అందరి ఎడల కరుణ చూపాలని దేవుడు అందరినీ అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. అవును, అంతిమ తీర్పు వరకు వారిని కడగా ఉంచాడు. దేవుడు వీరిని అటూ ఇటూ కదలనీయడు, వీరిని నిర్బంధంలో ఉంచాడు. సరే, ఇక్కడ యాజకుడు ఏమి చేశాడో చూచారా? 7 రోజుల తర్వాత ఆ వ్యక్తిని మళ్లీ పరీక్ష చేస్తాడు. రోగ లక్షణాలు ఇంకా తేటగా కనపడకపోతే మరో వారం పాటు ఆ వ్యక్తిని కడగా ఉంచుతాడు. తొందరపడి ప్రకటన చేయడు. సోదరీ సోదరులారా, మనం దురుసుగా తొందరపడి తీర్మానాలు చేస్తాము, తీర్పు తీరుస్తాము. అది తప్పు. నిదానించాలి. 1 తిమోతి 5:19 2-3 సాక్షులు ఉంటేనే కాని పెద్దల మీద దోషారోపణ అంగీకరించవద్దు. కడవరి దినాలలో నిరాధారమైన నేరారోపణలు చేసే అన్యాయస్థులు బయలుదేరుతారు. చాడీలు చెప్పేవారిని దూరంగా ఉంచాలి. వారి మాటలు వెంటనే నమ్మేయకూడదు. 14 రోజుల తరువాత యాజకునికి ఆ వ్యక్తి శరీరం మీద కుష్టు వ్యాపించినట్లు కనపడకపోతే అతడు కుష్ఠురోగి కాడు, పవిత్రుడు అని యాజకుడు బహిరంగ ప్రకటన చేస్తాడు. అప్పుడు విడుదల పొందిన వ్యక్తికి ఎంతో సంతోషం. అతడు హాయిగా తన ఇంటికి వెళ్ళిపోతాడు. బంధుమిత్రాదులతో కలిసి ఆనందిస్తాడు. యేసు ప్రభు అనేక మంది శరీర కుష్టును తొలగించాడు. ఆధ్యాత్మిక కుష్టును ఉద్దేశించి నీ పాపాలు క్షమించబడినవి అంటూ హామీ ఇచ్చాడు. యేసు ప్రభువుకు అలా చేయడానికి, పాపాలు క్షమించడానికి అధికారమున్నది. లూకాసు వార్త 5:21 శాస్త్రులు పరిసయ్యులు అనుకున్నారు, దేవుడొక్కడే తప్ప పాపములు ఎవడు క్షమించగలడు? అవును, యేసు దేవుడే, సందేహం లేదు. ప్రభువు శక్తి అలాంటిది. పాపాలు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారమున్నది. ఒకవేళ కుష్టు పొడలు, పక్కులు, పొక్కులు ఎక్కువైతే, 3వ పరీక్షలో ఇది రుజువైతే అప్పుడతడు కుష్ఠురోగి అని బహిరంగ ప్రకటన చేయబడుతుంది. ఆ నిమిషం నుండి అతడు సమాజానికి దూరస్థుడైపోతాడు. బాగానే ఉన్నట్లు నటించినా కుష్ఠురోగం బయటపడకపోదు. 1 యోహాను 2:19 వారు మనలో నుండి బయలు వెళ్ళారు కాని వారు మనకు సంబంధించిన వారు కారు. వారు మనకు సంబంధించిన వారైతే మనతో కూడా నిలిచి ఉంటారు. అయితే వారంతా మనకు సంబంధపడిన వారు కారని ప్రత్యక్షపరచబడేటట్లు వారు బయలు వెళ్ళారు. 2 పేతురు 2:22 భక్తుడు ఆధ్యాత్మిక కుష్ఠురోగులు ఎలా ఉంటారో వర్ణిస్తూ అన్నాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొర్లటానికి మళ్ళినట్లు అనే నిజమైన సామెత చొప్పున సంభవించింది. అనగా వీరు అపవిత్రులు, అవినీతిపరులు, ఆధ్యాత్మిక కుష్ఠురోగులు. అది బహుకాలము నుండి ఉన్న కుష్ఠురోగమైతే కడగా ఉంచవలసిన అవసరం లేదు. అతడు కుష్ఠురోగి అనడంలో సందేహం లేదు. కొందరు బరితెగిన పాపులున్నారు. వీరు పాపములో జీవిస్తున్నారని అందరికీ తెలుసు. హంతకులు, దొంగలు, త్రాగుబోతులు బహిరంగంగా తాగుతారు.
వారిని ఎవరైనా ఏమైనా అంటే దౌర్జన్యంగా వారి మీద పడి కొడతారు. ఇటివారు పాపానికి దాసులు. ఏదో అద్భుతము జరిగి ప్రభు కృపచేత వీరు బాగుపడాలే కాని ఏ మానవ మాత్రుడు వీరికి సహాయం చేయలేడు. కొందరు అతి నాగరికులైన క్రైస్తవులున్నారు. వీరు సంఘ సభ్యులుగా చలామణి అవుతారు. కాని వీరు రక్షణ పొందినవారు కారు. ఆ మాట ఎవరైనా అంటే ఊరుకోరు. ఇలాంటి వ్యక్తులను సంస్కరించడం అసాధ్యం. ఆధ్యాత్మిక కుష్ఠరోగులు సంఘాలలో కొందరు ఉండవచ్చునేమో. సోదరుడా, సోదరి, కుష్ఠరోగము ఎంత భయంకరమైందో చూచారా? ఇప్పుడు 14వ వచనము నుండి విందాము. అతని ఒంట్లో పచ్చి మాంసము కనపడే దినాన వాడు అపవిత్రుడు. ఆ యాజకుడు ఆ పచ్చి మాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయించాలి. ఆ పచ్చి మాంసము అపవిత్రమే. అది కుష్టు అయితే ఆ పచ్చి మాంసము ఆరి తెల్లబారిన ఎడల వాడు యాజకుని వద్దకు రావాలి. యాజకుడు వానిని చూడగా ఆ పొడ తెల్లబారిన ఎడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయించాలి. అప్పుడు వాడు పవిత్రుడు. గమనించాలి, మరో రకపు కుష్టు ఇక్కడ వర్ణించబడింది. శరీరమంతా ఇది వ్యాపించినా అదేమంత ప్రమాదకరమైనది కాదు. చర్మము తెల్లబడితే అతడు పవిత్రుడు అని చెప్పవచ్చు. రక్షించబడలేనంత పాపి ఎవడూ ఉండడు. యెషయా 1:5 వచనం. నిత్యము తిరుగుబాటు చేస్తూ మీరెందుకు ఇంకా కొట్టబడుతున్నారు? ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమైనది. ఈ మాటలు అంటూ పరమవైద్యుడు పిలుస్తున్నాడు. యెషయా 1:18 వచనం. రండి, మనము వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనా అవి హిమము వలె తెల్లబడతాయి. కెంపు వలె ఎర్రనివైనా అవి హిమము వలె తెల్లనివవుతాయి. గమనించాలి, కుష్ఠరోగానికి గుర్తు శరీరమందు పచ్చి పుండ్లు, పచ్చి మాంసము. ఆదికాండం 6:12 వచనం ఏమంటోంది? భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారు. శరీరం మంచిది కాదు. శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది. యోహాను సువార్త 6:63 వచనం. అపొస్తలుడైన పౌలు రోమాపత్రిక 7:18 వచనంలో, తిరిగి 1 కొరింథీ 1:29 వచనంలో, 15వ అధ్యాయంలో అంటున్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నేనెరుగుదును. ఏ శరీరీ దేవుని ఎదుట అతిశయించడానికి ఆస్కారం లేదు. రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. ఎఫెసీ పత్రిక 2:3 వచనం. శరీరము యొక్క, మనస్సు యొక్క కోరికలను పూర్వం మనం నెరవేర్చుకున్నాము. మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించాము. దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము. ఫిలిప్పీ పత్రిక 3:3 వచనం. శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించాలి. యూదా 23 వచనం. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనకూడదు. కుష్ఠరోగం విషయంలో పచ్చి మాంసము అన్నప్పుడు అది పాత స్వభావము అని గుర్తించాలి. దీనికి శిలువయందు శిక్ష విధించబడింది. విశ్వాసియందు శరీరానుసారమైన మనస్సు కనపడితే దేవుడు దానికి తీర్పు తీరుస్తాడు. శరీరానుసారమైన మనస్సు దేవుణ్ణి సంతోషపెట్టజాలదు. విశ్వాసియందు పరిశుద్ధాత్మ ఉత్పత్తి చేసేది ఏదో అదే దేవునికి ఆమోదయోగ్యమైంది. 18వ వచనం. అతని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండు ఉండిన చోట తెల్లని వాపుగాని, తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని, నిగనిగలాడే తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దానిని కనపరచాలి. యాజకుడు దానిని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనపడిన ఎడల, దాని వెంట్రుకలు తెల్లబారి ఉండిన ఎడల
యాజకుడు వాడు అపవిత్రుడు అని నిర్ణయించాలి. అది ఆ పుండు వలన పుట్టిన పొడ. యాజకుడు దానిని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుక లేకపోయిన ఎడల, అది చర్మము కంటే పల్లము కాక కొంచెము నయముగా కనపడిన ఎడల, యాజకుడు 7 దినములు వానిని ప్రత్యేకముగా ఉంచాలి. ఇది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల, యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయించాలి. అది కుష్టు పొడ. నిగనిగలాడే పొడ వ్యాపించక అలాగే ఉంటే అది దద్దురు. యాజకుడు వాడు పవిత్రుడు అని నిర్ణయించాలి. శరీరములో పుండు పుట్టినప్పుడు దానిని జాగ్రత్తగా యాజకుడు పరీక్షించాలి. అది ఒకవేళ కుష్టు, అది ఆరంభమై ఉండవచ్చు. పుండుగా పుట్టి అది కొరుకుడు పుండు కావచ్చు. అది కుష్టు అవునో కాదో క్రమ పద్ధతిలో పరీక్షించాలి. ఆ పుండులో తెల్ల వెండ్రుక ఉంటే, చర్మానికి పల్లంగా అది వ్యాపిస్తే అది ప్రమాదకరమని గుర్తించాలి. 7 రోజుల పరీక్షలో అది ఎలాంటిదో తేలిపోతుంది. సోదరీ సోదరులారా, పాత పాపాలు మనిషిలో తిరిగి తల ఎత్తుతాయి. కొత్తగా రక్షణ పొందినవాడు కొన్ని చెడు అలవాట్లు మానుకుంటాడు. కాని కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పాత అలవాట్లు తిరగబెడతాయి. దానిని బట్టి కొందరు అసలతడు రక్షణ పొందినవాడేనా అని ప్రశ్నించవచ్చు. లేదా అతడు రక్షణ పొందినవాడైనప్పటికీ పాత స్వభావం నేను ఉన్నాను అంటూ తలెత్తవచ్చు. ఈ విషయం జాగ్రత్తగా పరీక్షించాలి. రుజువు లేనిదే ప్రకటనలు చేయకూడదు. కొందరు త్రాగుబోతులున్నారు. రక్షణ పొందాక బలవంతాన పళ్లబింకంతో వాటిని మానేస్తారు. ఆ వ్యక్తిని మనం విమర్శించి ఎండగట్టవచ్చు. కాని దానివల్ల అతనికి మేలేమీ జరగదు. అతని స్థితిని జాగ్రత్తగా పరిశోధించాలి. అతనిలోని ఆధ్యాత్మిక కుష్టు నిజమైనదా కాదా పరీక్షించాలి. ఆ కుష్టుకు చికిత్సను సూచించాలి. అతనికి ఒక రక్షకుడు ఉన్నాడు. అతడు రక్షకుని వైపు మరలాలి. అంతేకాని అతన్ని విమర్శించి నిలువు కోత కోసినంత మాత్రాన ఎట్టి ప్రయోజనము ఉండబోదు. అది ఆధ్యాత్మిక సంప్రదింపు కానే కాదు. యేసు క్షమాపణను అతనికి పరిచయం చేయాలి. అంతేగాని పరుషంగా అతన్ని విమర్శించకూడదు. 24వ వచనము నుండి, దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే కాని తెల్లగానే కాని నిగనిగలాడే తెల్లని మచ్చగానే కాని ఉండిన ఎడల దానిని యాజకుడు చూడాలి. నిగనిగలాడే ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడల, అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడల, అది ఆ వాత వలన పుట్టిన కుష్టు పొడ. యాజకుడు వాడు అపవిత్రుడు అని నిర్ణయించాలి. అది కుష్టు. యాజకుడు దానిని చూచేటప్పుడు నిగనిగలాడే మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకుండా, చర్మము కంటే పల్లముగా ఉండకుండా కొంత నయముగా కనబడిన ఎడల, యాజకుడు 7 దినములు వానిని కడగా ఉంచాలి. 7వ రోజు యాజకుడు వానిని చూచినప్పుడు అది వాని చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు అపవిత్రుడని నిర్ణయించాలి. అది కుష్ఠే. అయితే నిగనిగలాడే మచ్చ చర్మమందు వ్యాపించక ఆ చోటనే ఉండి కొంచెము నయముగా కనబడిన ఎడల అది వాతపు వాపే. వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయించాలి. అది వాతపు మంట. ఈ రకపు కుష్టులో గాయం విపరీతమైన మంట పుడుతుంది. ఆ మంటను బట్టి కుష్ఠురోగ నిర్ధారణ చేయడం కష్టం. ఆ మంట మరో కారణం చేత కలగవచ్చు. అంటురోగ క్రిమి వల్ల జ్వరం వస్తే అలాగే మంట కలగవచ్చు. అయితే అందులో నుండి కుష్టు లక్షణాలు ఏర్పడవచ్చు. సోదరీ సోదరులారా, గమనించారా? బైబిల్ స్పష్టంగా చెబుతున్నది, శరీర స్వభావాన్ని, శరీరానుసారమైన మనస్సును జాగ్రత్తగా పరీక్షించాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగు అప్పగించారో
అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. మరో చోట పౌలు అన్నాడు, 1 కొరింథీ 9:27 గాలిని కొట్టినట్లు నేను పోట్లాడడం లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుణ్ణైపోతానేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని వశపరుచుకుంటున్నాను. సోదరీ సోదరులారా, శరీర సంబంధమైన మనస్సు దేవునికి విరోధం. ఈ మనస్సు మీద మొటిమలు లేస్తాయి. వాటిని జాగ్రత్తగా గమనించండి, పసికట్టండి. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. దానిని మనము సమర్థించకూడదు. ప్రియులారా, ఇంతవరకు మనము కుష్ఠరోగంనకు సంబంధించి అనేక విషయాలను గమనించాం. కుష్ఠునకు పాపంనకు ఎంతో దగ్గరి పోలికలను చూశాం. కుష్ఠరోగికి శరీరంపై మొదట్లో పొడ కనిపించినను రాను రాను శరీరమంతటికి అది వ్యాపిస్తుందని, అది అన్ని అవయవాలను తినివేస్తుందని, చివరికి రోగి మరణిస్తాడని తెలుసుకున్నాం. కుష్ఠరోగము మనిషిని క్రమేణా తినివేసినట్లే పాపము మనిషిని ఆధ్యాత్మికంగా తినివేస్తుంది. ఈ రోగం వలన రోగికి ఎటువంటి నొప్పి ఉండదు, మంట ఉండదు, స్పర్శ ఉండదు. పాపంకున్న లక్షణం కూడా ఇదే అని విన్నాం. పాపము మనిషికున్న మనస్సాక్షిని స్పర్శ లేకుండా చేస్తుంది. దీనినే వాత వేయబడిన మనస్సాక్షి అని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ పాప కుష్ఠరోగంను పసిగట్టే పరమ వైద్యుడైన యేసు వద్దకు మనం రావాలి. ఆయన స్వస్థపరుస్తాడు. దేవుడు పాపం చేయవారి విషయంలో ఎంతో దీర్ఘశాంతము వహించుచున్నాడు. పాపులను క్షమించడానికి యేసుక్రీస్తుకు సంపూర్ణ అధికారం కలదని మనం గ్రహించాలి. బాగానే ఉన్నట్టు నటించిన కుష్ఠవ్యాధి బయటపడకపోదు. నేటి సంఘంలో రక్షణ పొందని అతి నాగరికులైన సంఘ సభ్యులు కూడా ఉన్నారు. వీరు ఆధ్యాత్మికంగా కుష్ఠవ్యాధి గలవారిగా ఉంటున్నారు. కుష్ఠవ్యాధి యొక్క లక్షణములు పచ్చి పండ్లు, పచ్చి మాంసం. ఈ పచ్చి మాంసం మన ప్రాచీన స్వభావానికి గుర్తుగా ఉంటున్నది. పాత పాపాలు మనిషిలో తిరిగి తలబెడతాయి. రక్షణ పొందిన వ్యక్తిలో పాత స్వభావములు తలెత్తే అవకాశం ఉంది. ప్రియులారా, శరీర స్వభావాన్ని, శరీర మనసును జాగ్రత్తగా పరీక్షించాలి. మన అవయవములను నీతికి దాసులుగా అప్పగించుతాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.